హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇవాళ నేను దలియాతో ఉప్మా చేయటం అంటే దొడ్డు రవ్వ ఉంటుంది కదా, దొడ్డు రవ్వతో దలియాతో ఉప్మా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం గోధుమ నూకతో ఉప్మా చేసుకుంటాం కదా, అలాగే ఇది కూడా, కానీ టేస్ట్ అనేది చాలా డెలిషియస్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్గా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రొటీన్గా చేసాకంటే ఈ విధంగా డిఫరెంట్ ఐటమ్స్ చేస్తూ ఉండండి, చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో వేసి నేను దీన్ని అయితే తయారు చేశాను. ఇది చూడండి ఎంత టేస్టీగా ఉందో. డిఫరెంట్గా ఇలా అటుకులతో పోహా కానీ లేకపోతే దలియా ఉప్మా కానీ ఇలా ఎప్పుడు ఒకే రకమైన గోధుమ నమ్మకతో కాకుండా డిఫరెంట్ ఐటమ్స్ ఇలా చేస్తూ ఉండండి. టేస్ట్ అయితే మాత్రం చాలా యమ్మీగా ఉందండి, చాలా బాగుంది. డైలీ చేసుకునే సూజీ గోధుమ నూక ఉప్మా కంటే ఇది టేస్ట్ చాలా అదిరిపోయింది. అందుకని చెప్పి నేను దీన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దీనికోసం అని చెప్పేసి నేను దలియాని అయితే తీసుకున్నాను. అండ్ దీనికోసం అని చెప్పేసి టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న అల్లం అండ్ కరివేపాకును తీసుకున్నాను. ఉల్లిపాయలు అయితే నేను పెద్దగా కట్ చేసుకున్నానండి. పెద్దగా కట్ చేసుకుంటేనే ఉల్లిపాయలు బాగుంటాయి. అండ్ పచ్చిమిర్చిని కూడా పెద్దగానే కట్ చేసుకున్నాను. అల్లం మాత్రం చిన్నగా కట్ చేసుకున్నాను. అండ్ టమాటోలు కూడా తీసుకున్నాను. టమాటోలు అయితే ఆప్షనల్, యాడ్ చేసుకున్నా చేసుకోకపోయినా మీ ఇష్టం, కానీ నేనైతే టమాటోలను యాడ్ చేసుకున్నా. టమాటో యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకే మీరు కూడా టమాటోలను అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ దలియాన్ని తీసుకొని, అంటే అదే దొడ్డు రవ్వ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని చక్కగా మంచి స్మెల్ వచ్చేంత వరకు, కమ్మని వాసన వచ్చేంత వరకు దీన్ని చక్కగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకుంటేనే ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను సిమ్లో పెట్టుకొని ఇదిగోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది అండ్ స్మెల్ కూడా మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే కడాయి పెట్టుకొని, కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేసేసుకున్న తర్వాత పోపు ఐటమ్స్ నార్మల్ ఉప్మాకు వేసుకున్నట్టే మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ కట్ చేసుకునే ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇక పెద్దగా కట్ చేసుకున్నాను కదా, నేనైతే పెద్దగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తాను. ఇలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ ఇష్టం, మీరు కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే నిలువుగానైనా కట్ చేసుకున్నా బాగుంటుంది. నేనైతే పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కట్ చేసుకున్న టమాటో పీసెస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను. అవన్నీ వేసేసుకున్న తర్వాత అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటికి కావాల్సినంత వాటర్ని అయితే ఇందులోని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, వాటర్ వేసేసుకున్న తర్వాత దీనికి కావాల్సినంత సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మరిగేటట్టుగా హైలో పెట్టుకొని మరిగించుకుందాం. ఇదంతా బాగా మరగాలండి. చక్కగా బాగా మరిగిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా దొడ్డు ఉప్మా రవ్వ, ఆ ఉప్మా రవ్వని తెచ్చుకొని ఇందులోకి అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. దలియాని యాడ్ చేసుకుంటున్నప్పుడు మాత్రం స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకోవటమేనండి. స్టిమ్లో పెట్టుకొని కలిపేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ధనియా పత్తాని అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం సేపు మూత పెట్టేద్దాం. నెక్స్ట్ కొద్దిగా దీన్ని మిక్స్ చేసుకుందాం. దీనిలో కొంచెం గీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ తక్కువ వేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. గీ ఆయిల్ అనేది మీ ఇష్టం, ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నాడు కూడా ఇది నార్మల్ ఉప్మా కంటే కూడా టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా కుదిరింది ఉప్మా మాత్రం. ఎప్పుడు చేసుకునే ఉప్మా కంటే ఇట్లాంటివి డిఫరెంట్గా కొంచెం ట్రై చేయండి, పిల్లలకి చాలా నచ్చుతుంది. నాకైతే మాత్రం చాలా నచ్చింది. మా ఇంట్లో చాలా ఇష్టపడి తిన్నారు. కొంచెం నూకతో చేసుకున్నామంటే చాలు, చాలా ఎక్కువ ఉప్మా క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువగా అయిందండి. 1 గ్లాస్కి 2.5 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే మర్చిపోద్దు, అదిరిపోయింది, అంత బాగుంది ఉప్మా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. టమాటా వేస్తేనే టేస్ట్ అనేది అయితే బాగుంటుంది. లేదు టమాటా వద్దు, నచ్చదు అనుకున్న వాళ్ళు మాత్రం ఆప్షనల్, వేయకపోయినా పర్లేదు, కానీ టమాటా వేస్తేనే టేస్ట్ సూపర్గా ఉందండి. ఇదే విధంగా పోహా, అటుకుల ఉప్మా కూడా చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్ అది కూడా. దానిలో లెమన్, చింతపండు ఏదైనా యాడ్ చేసుకోవటమేని. అది కూడా నేను ఒకసారి చేసి చూపిస్తాను. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.